హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం ఓల్డ్ మెథడ్లో వాటర్ ఫిల్టర్ జుగాడ్ తయారు చేసి అండ్ న్యూ జనరేషన్ హిమాచల్ స్మార్ట్ ఎక్స్ వాటర్ ప్యూరిఫైయర్తో కూడా రకరకాల వాటర్స్ని ప్యూరిఫై చేసి చూద్దాం ఏది ఎట్లా వస్తుంది అనేది. ఫస్ట్ అయితే ఇంత ఘోరమైన దట్టి వాటర్ని హిమాచల్ స్మార్ట్ ఎక్స్ 3-in-1 ప్రీమియం ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్తో అండ్ మన జుగాడ్ ఫిల్టర్తో కూడా ప్యూరిఫై చేసి చూద్దాం. మోటార్ పెట్టి ఏదేదో చేయాల్సి వచ్చింది. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. లోడ్ చేసుకుంటుంది నీళ్ళను. ఇంత ఘోరమైన దట్టి వాటర్ని లోడ్ చేసుకుంటుంది. ఎట్లా ప్యూరిఫై చేస్తుందో మనోడు ఎట్లా ప్యూరిఫై చేస్తాడో చూడాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. బకెట్ మొత్తం అయిపోయింది. సేమ్ ఘోరంగా దట్టి వాటర్ ఇవి కూడా. ఫస్ట్ ఏమో కంకర, తర్వాత సన్న శాను, దాని కింద ఇంకొంచెం సన్న శాను, తర్వాత మళ్ళా కంకర, సన్న శాను, మళ్ళీ బొగ్గు అండ్ కాటన్. సో లాస్ట్ స్టేజ్ల నుంచి కూడా వాటర్ అయితే వచ్చేసినాయి. దీని తర్వాత చెరువుల నీళ్లు, ఆ తర్వాత నది నీళ్లు. మన జుగాడ్ ఫిల్టర్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి కూడా మస్తు లోడ్ చేసినా సరే ఇదంతా తక్కువ తీసుకుంటుంది వాటర్ని. డిఫరెన్స్ చూడొచ్చు అప్పటికి ఇప్పటికి. ఇదేమో మన జుగాడ్ తయారు చేసిన నీళ్ళు. సో ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం ఫిల్టర్స్తోన. ఇదేంటంటే పిహెచ్ స్కేల్ ఫిల్టర్స్. ఒకవేళ 9, 10, 8 వస్తేనేమో ఆల్కలైన్ వాటర్ అని, 7 వస్తే న్యాచురల్ వాటర్, 6, 5, 4, 3 వస్తేనేమో ఎసిడిక్ వాటర్. ఏం కలర్ అబ్బాయి ఇది? ఎసిడిక్ వాటర్. దీంట్లో చూసినట్టయితే డార్క్ బ్లూ కలర్ 10 వచ్చింది, ఏమో ఆల్కలైన్ వాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఓఆర్పి టెస్ట్. పాజిటివ్ ఓఆర్పి ఇది. దీంట్లో వాటర్ ఫిల్టర్ అయితే పింక్ కలర్ అయిపోయింది. ఓకే, నెగిటివ్ ఓఆర్పి. మన చెరువు నీళ్ళను ప్యూరిఫై చేసి చూద్దాం. ఇవైతే చెరువు నీళ్ళు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిల్టర్ అవుతున్నాయి. సో ఇవైతే చెరువు నీళ్ళు. అవతల మనిషిగా అనిపిస్తలేడు. ఇప్పుడైతే మనం చూద్దాం. దీంట్లో కూడా వాటర్ అయితే ఫిల్టర్ అయిపోయినాయి. ఇదైతే హిమాచల్ వాటర్ ప్యూరిఫైయర్ చేసిన ప్యూర్ వాటర్ అండ్ ఇది చెరువుల నీళ్ళు. బాగానే ప్యూరిఫై చేసింది. దీంట్లో హీటర్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఒకవేళ హీటర్ ఆన్ చేస్తే హీట్ వాటర్ అనేవి బయటకు వస్తాయి లైట్గా. నెక్స్ట్ ఉస్కేలకు పోతున్నాయి వాటర్. ఫైనలీ లాస్ట్ ఇదైతే వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసింది అండ్ ఇదైతే జుగాడ్ తయారు చేసింది. కలర్ చూడొచ్చు, కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక చెరువు వాటర్తోనే చేసినాం కదా, ఇప్పుడైతే నదిల వాటర్ని ప్యూరిఫై చేసి చూద్దాం. అండ్ మన జుగాడ్ వాటర్ ఫిల్టర్తో వాటర్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఘోరంగా ఉన్నాయి. మన ప్యూరిఫైయర్లకైతే వాటర్ ఇచ్చేసినాయి. మన జుగాడ్ వాటర్ ఫిల్టర్ తయారు చేసిన ఫిల్టర్ నీళ్ళు అండ్ ఇదేమో మన వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసిన ఫిల్టర్ నీళ్ళు. అంటే ఇది కొంచెం వేడి చేసుకొని తాగాలి, లేకపోతే కెమికల్స్ అట్లనే ఉంటాయి. సో ఇదైతే నది నీళ్ళను వాటర్ ప్యూరిఫైయర్ చేసిన నీళ్ళు. డార్క్ కలర్ అయిపోయినాయి. పిహెచ్ లెవెల్ అయితే 10 ఉంది. అంటే ఇవి ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు మన చెరువులో వాటర్, ఇది ఫిల్టర్ చేసిన వాటర్ ఎంత పిహెచ్ వస్తుందో చూద్దాం. 7. ఇగో ఇదైతే లైట్గా 7 వచ్చింది. అంటే న్యాచురల్ వాటర్ కిందికి వచ్చినాయి. ఇది ఓఆర్పి స్కేల్ చూద్దాం. పింక్ కలర్ అయిందంటే నెగిటివ్ ఓఆర్పి లెవెల్ కూడా నెగిటివ్ ఉంది. మన జుగాడ్ ఫిల్టర్ ఓఆర్పి లెవెల్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఏం కాలేదు, పింక్ కాలే, ఏం కాలేదు. ఇదేమో వాటర్ ప్యూరిఫైయర్ అయితే పింక్ కలర్ అయిపోయింది. ఇదేమో ఏ కలర్ మారలేదు. సో ఇదైతే ఓజోనేటర్. దీంట్లో ఉన్న ఆప్షన్లు అయితే ఓజోనేటర్. దీన్ని మనం కూరగాయలలో కానీ పండ్లలో కానీ వేస్తే దీంట్లో ఉన్న కెమికల్స్ కానీ వ్యాక్స్ కానీ మొత్తం వెళ్ళిపోతుందంట. పైన కెమికల్ కోటింగ్ కానీ వ్యాక్స్ కోటింగ్ ఉంటే వెళ్ళిపోతుంది అంటుర్రు. అలాగే దీంట్లో హీట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంది. మన హీట్ వాటర్ కావాలనుకున్నా సరే అప్పటికప్పట్లో హీట్ వాటర్ వచ్చేసాయంట. దీంట్లో ఎక్కువ నీళ్ళు పోయలేదు, అందుకే ఇది ఇంకా ఎక్కువ హీట్ వాటర్ తేలేదు. బాబు అబ్బా, బాగానే హీట్ ఉన్నాయి వాటర్ ఇది. సో ఇది సంగతి. ఒకవేళ కనుక మీరు హిమాచల్ స్మార్ట్ ఎక్స్ 3-in-1 వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.